Hello guys, welcome to my channel L Loves Am. If you judge me, then I will prove you wrong. అవని, నీకెన్నిసార్లు చెప్పినా మాట వినవా? నీకెంత ధైర్యం ఉంటే వాడికే కాల్ చేస్తావు? నిన్ను కాదే, ముందు దాని పని చెప్పాలి, దాని అంతు చూడాలి అంటూ ప్రశాంతి జుట్టు పట్టుకొని లాక్కొస్తాడు. అన్నయ్య, వదినని వదులు అంటూ అవని ఆపుతున్నా కూడా సురేష్ ప్రశాంతిని కొడుతున్నాడు. అన్నయ్య వదులు, నేనడిగితేనే ఇచ్చింది మొబైల్, వదినికేం తెలీదు, వదిలే. అవని, మీ అన్నకి ఇప్పుడు ఎవరేం చెప్పినా అర్థం కాదు. చంపే బావా, అర్థం లేని ఆవేశంతో అంతకంటే ఇంకేం చేస్తావు? చెయ్యి, ఆపకు అవని. అంత ఆశగా ఉంటే చచ్చిపో, నా చేతుల్లోనే చచ్చిపో అంటూ ప్రశాంతి పీక పట్టుకొని నలిపేస్తున్నాడు. నాన్న, అమ్మ, అన్నయ్య అంటూ అరిచేసరికి సీతారామయ్య వచ్చి సురేష్ను ఆపుతున్నాడు. అడ్డుగా వస్తున్న అవని చెయ్యి పట్టుకుని పక్కకు నెట్టేసరికి అవని మండువాలో ఉన్న తులసి కోట మీద పడబోతూ తన కడుపుకి ఏమవుతుందో అనే భయంతో స్టొమక్ను జాగ్రత్తగా పట్టుకుంది, దెబ్బ తగలకుండా. తనకేం కాకపోయేసరికి ఊపిరి తీసుకుంటూ పైకి లేవపోతుంటే అవని మెల్ల ఉన్న తాళి దానికి పట్టుకుంటూ ఆ తాళి పెరిగింది. కింద పడిపోతున్న సూత్రాలను పట్టుకున్న అవని మనసు కీడు శంకిస్తుంటే అలా అయ్యేసరికి భయంగా వాటినే చూస్తుంది. హలో అవని, అవని ఏమైంది, మాట్లాడు అవని అంటూ 2 నెలల తర్వాత అవని వాయిస్ వినేసరికి నీల్ టెన్షన్గా అక్కడ వినపడే సౌండ్స్ వింటూ కార్ బ్యాలెన్స్ తప్పేసరికి ఆ కార్ నేరుగా వెళ్ళి ఎదురుగా ఉన్న డివైడర్ను గుద్దుకొని రోడ్ మీద ఫల్టీ కొడుతూ వెళ్ళింది. రోడ్ మొత్తం కూడా ఆ యాక్సిడెంట్కి పొగ కమ్మేస్తుంటే కార్ నుంచి బ్లడ్ అలా వస్తూనే ఉంది. అవని అనే మెల్లగా వినిపిస్తున్న నీల్ వాయిస్ అంతకంతకు తగ్గుతూ ఆగిపోయింది. అవని, ఏంటి అలా ఉన్నావు? మీ ఆయన తప్పకుండా వస్తాడు, నిన్ను తీసుకెళ్తాడు. రాత్రి జరిగిన గొడవ గురించి ఆలోచిస్తున్నావా? వదిన, నాకు భయంగా ఉంది. రాత్రి గొడవలో నా తాళి ఇలా అయింది. అప్పటి నుంచి భయంగా ఉంది. ఆయనకేమైనా అవుతుందేమో అని నా వల్ల కావటం లేదు వదిన. అవని, దానికే ఇలా భయపడతావా? తాడు పెరిగితే కొత్తది వేస్తే సరిపోతుంది. గుళ్ళో మార్చుకోవచ్చు పదా. ఆగు, ఎక్కడికే దాన్ని వెంట పెట్టుకొని వెళ్తున్నావు పొద్దున్నే? అత్తయ్య. వదిన, నువ్వాగు, నేను గుడికి వెళ్తున్నా. ఇప్పుడేంటి, నీ కొడుకును పిలిచి గొడవ చేయిస్తావా? వాడి కోపం పౌరుషం వాడి భార్య మీద చూపించినట్టు నా మీద చూపిస్తే నా వెనక నా మొగుడున్నాడు, జాగ్రత్త, నేను గుడికి వెళ్తున్నా అంటూ అవని బయటకు వెళ్ళిపోతుంది. వదిన, నువ్వు పంకజాన్ని గుడికి మొబైల్ తీసుకుని రమ్మని చెప్పవా? ఒకసారి నీల్ గారితో మాట్లాడాలి అంటూ అవని ప్రశాంతిని అక్కడికి పంపించి గుడికి వెళ్తుంది. అవని మనసులో రాత్రి నుంచి అలజడి అలానే ఉంటుంటే నీల్కి ఏం కాకూడదు అని కోరుకుంటూ అక్కడి ముత్తైదువులతో మళ్ళీ తన తాళి నేయించి అమ్మవారి దగ్గర పూజ చేయించుకొని తన మెల్లో వేసుకుంది. అవని, నన్ను రమ్మన్నావంట, ఎందుకు? నువ్వు హీరోయిన్ అని రమ్మన్నాను. ఆ మొబైల్ ఇవ్వు, నేను కాల్ చేసుకోవాలి అంటూ తన దగ్గర మొబైల్ తీసుకొని నీల్కి కాల్ చేస్తుంది. కానీ నీల్ మొబైల్ కలవటం లేదు. అవని, ఏమైంది అలా ఉన్నావు? నీల్ గారి మొబైల్ కలవటం లేదు. ఇంకెవరికైనా చెయ్యి అవని, దానికే డీలా పడిపోతున్నావు. నాకు ఇంకెవరి నెంబర్స్ తెలీదు, ఇంట్లో ల్యాండ్లైన్కి చేస్తాను అంటూ ఇంటికి కాల్ చేస్తుంది. ఇంట్లో కూడా సేమ్ రెస్పాన్స్ వస్తుంది. ఇంట్లో కూడా ఎవరూ తీయట్లేదు. పంకజం, అసలు నీల్ గారి మొబైల్ కలవకుండా ఉండదు. నేను కాల్ చేశానంటే ఈ పాటికి వచ్చేయాలి, కానీ రాలేదు. నాకు భయంగా ఉంది. ఒసేయ్, నాకు హెల్ప్ చేయవా? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నా వల్ల కావట్లేదు. నీల్ గారు వస్తే నేను అక్కడికే వెళ్ళాను అని చెప్పవే. అవని, ఎలా వెళ్తావు? ఈ డబ్బులు తీసుకో, వదిన నాకంతా చెప్పింది, జాగ్రత్త అవని, ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నావు. అవని వెనక్కి తిరిగేసరికి సురేష్ ఎదురుగా ఉన్నాడు. అన్నయ్య, నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తావని నీ వెనకే ఉన్నాను. నువ్వు వాణ్ణి కలవటం ఈ జన్మలో జరగదు. నువ్విక్కడే ఉంటే ఇలానే చేస్తావు. పదవే, నిన్నెక్కడ ఉంచితే మంచిదో అక్కడికే తీసుకెళ్తాను. అన్నయ్య, ఇదేం బాలేదు, నన్ను వదులు, నేను వెళ్ళాలి అంటూ ఉన్నా కూడా సురేష్ వినకుండా అవని చెయ్యి పట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడు. సురేష్ ఇంటికి తీసుకొచ్చేసరికి సీతారామయ్య, కుసుమ, విజయ్, దూరంధర అందరూ అక్కడే ఉన్నారు.
నాన్న మనకి తెలియకుండా వెళ్ళిపోవాలని చూస్తుంది. టైంకి చూసాం కాబట్టి సరిపోయింది. లేదంటే మొగుడంటూ వెళ్ళిపోతుంది. నాన్న వాణ్ణి నన్ను వదలమని చెప్పు. నేనిక్కడ ఉండను. నా భర్త దగ్గరికే వెళ్తాను. నాకు ఇక్కడ నచ్చలేదు. పుట్టి తిరిగిన ఇల్లు నచ్చలేదు కానీ ఆ ఇల్లు నచ్చిందా? అవని మందు చేదుగా ఉందని వద్దంటే వదిలేస్తామా? తాగిపిస్తాం. అది మంచి కోసమే. అలానే నీకేం మంచిదో నీకు తెలీదు. మాకు తెలుసు. మేము చెప్పినట్టు చెయ్యి. నువ్వింకా ఇక్కడే ఉంటే ఏమవుతుందో మాకు తెలుసు. అందుకే నిన్ను సురక్షితమైన ప్లేస్కి పంపిస్తున్నాం. బాబు అనేసరికి వస్తున్న అంకుల్ అంటూ వచ్చి అవని వెనకే నిలబడేసరికి అతని వాయిస్ విన్న అవని కంగారుగా వెనక్కి తిరుగుతుంది. తన భయం నిజం కాకూడదనేసి. కానీ తన భయాన్ని నిజం చేస్తూ ఎదురుగా ఉన్నవాణ్ణి భయంగా చూస్తుంది. విద్యుత్ను అక్కడ అలా చూసేసరికి నోటా మాట రాక చూస్తుంది. బాబు టైంకి ఆ రోజు నా కూతుర్ని కాపాడుకునే సహాయం చేశారు. అలానే ఈ సహాయం కూడా చేస్తే మీకు జన్మంతా రుణపడుంటాం అంటూ విద్యుత్ చేతులు పట్టుకుంటూ అంటాడు సీతారామయ్య. అంకుల్ మీరు పెద్దవాళ్ళు, ఇలా మాట్లాడటం బాలేదు. మీరు నన్ను అంతలా అడగాల? నా చేతనైనా హెల్ప్ చేస్తాను. మీరొచ్చే వరకు మీ అమ్మాయిని కంటికి రెప్పలా చూసుకుంటాను. మళ్ళీ మీరెప్పుడు వచ్చి అడిగితే అప్పుడు మీకు అప్పగిస్తాను అంటూ అవని చెయ్యి పట్టుకుంటాడు. అప్పటికి స్పృహలోకి వచ్చిన అవని విద్యుత్ చెయ్యి విదిలించుకుంటూ తన తండ్రి వెనక్కి వెళ్ళి దాక్కుంది. నాన్న నేనెక్కడికి వెళ్ళను. నన్నెక్కడికి పంపించకండి. మీరు చెప్పినట్టే ఇక్కడే ఉంటాను. కానీ వాడితో మాత్రం వెళ్ళను నాన్న. నాకు వాణ్ణి చూస్తేనే భయం. వాడో నీతి జాతి లేని వెధవ నాన్న. అవని మనకి సాయం చేయడానికి వచ్చిన తనను పట్టుకొని ఏంటా మాటలు? వాడి పిచ్చి నీకు కూడా ఎక్కించాడా? బాబు నాకంతా చెప్పాడు. వాడు తనకి చేసిన అన్యాయం, తన మీద వేసిన నిందలు అవన్నీ నమ్మి నువ్వు తనని తప్పుగా అనుకుంటున్నావు. నువ్వు ఇకపై ఈ బాబు దగ్గరే ఉంటున్నావు. వాడి దగ్గర నుంచి నిన్ను కాపాడుకోవడానికి మాకు ఇంతకంటే వేరే మార్గం లేదు అంటూ అవని చెయ్యి బలవంతంగా తీసుకుని విద్యుత్ చేతికి అప్పగిస్తాడు. నాన్న ప్లీజ్ నేను వెళ్ళను. అమ్మ నువ్వైనా చెప్పమ్మా. వాడు మనిషి రూపంలో ఉండే మృగం. నీతి జాతి లేనివాడు. నన్ను కాపాడటం కాదు, కాటేసే పాముకి అప్పగిస్తున్నారు. నన్ను నా భర్త దగ్గరికి వెళ్ళిపోనివ్వండి. నన్ను వాడికి అప్పచెప్పకండి. నన్ను వదులు అంటూ తన చెయ్యి విడిపించుకొని అక్కడి నుంచి బయటకు పరిగెడుతూ వెళ్తుంది. పులి చీరలో పడే జింకపిల్లకి తప్పించుకోవటం కష్టమని తెలిసిన తన ప్రయత్నం తను చేస్తుంది. అవని నువ్వేం చెప్పినా కూడా నిన్ను మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళనిచ్చేది అంటూ అవనిని సురేష్ పట్టుకొని కారు దగ్గరికి లాక్కెళ్తున్నాడు. అన్నయ్య నా మాట నమ్ము అన్నయ్య. వాడితో నన్ను పంపించకు. నాతోనే మిస్బిహేవియర్ చేశాడు. ప్లీజ్ అన్నయ్య నన్ను ఇక్కడే ఉండనివ్వు అన్నయ్య. అమ్మ నువ్వైనా చెప్పమ్మా అంటూ అవని ఎన్ని విధాలుగా అడుగుతున్నా వాళ్ళ మనసు కరగకపోతుంటే అవనిని విద్యుత్ కారు ఎక్కించి అక్కడి నుంచి దూరంగా పంపించేస్తున్నారు. నాన్న అంటూ అవని చేతులు బయట పెట్టి అరుస్తుంటే విద్యుత్ కార్ ఆ ఇల్లు దాటి దూరంగా వెళ్ళిపోతుంది. బేబీ అరిచి అరిచి నీకు కంటాపోష తప్ప ఇంకేం లేదు. నిన్నింకా నా నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ అవని చెయ్యి మీద చెయ్యేసి రాస్తున్నాడు. చి అంటూ వాడికి దూరం జరుగుతూ ప్లీజ్ నన్ను వదిలే విద్యుత్. ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నావు? నేను నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను. హూ శివంగిలా మాట్లాడే అవనీనేనా ఈరోజు జింక పిల్లలా మారిపోయింది? అర్థమైంది. నీ ధైర్యమే నీ మొగుడు కదా. వాడే లేకపోయేసరికి భయపడుతున్నావా? ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ నువ్వు నీ మొగుడిని చూడలేవు బేబీ. ఇంకా నువ్వు బతికున్న నాళ్ళు నా కాళ్ళ దగ్గరే పడుంటావు. నీ కాలి చెప్పుతో కొట్టినా నువ్వు నా కాళ్ళ దగ్గరే ఉంటే ఆ కిక్కే వేరు అంటూ నవ్వుతున్నాడు. అవని డోర్ తీయాలని ట్రై చేస్తున్నా సెంట్రల్ లాక్ వల్ల ఓపెన్ కావటం లేదు. బేబీ నో యూస్. అండ్ నీకో షాకింగ్ న్యూస్ చెప్పనా? నీ మొగుడు వస్తాడు, నిన్ను కాపాడుతాడు అనుకుంటున్నావా? వాడు రాడు, రాలేడు. ఎందుకంటే వాడే అక్కడ ప్రాణాలతో పోరాడుతున్నాడు. నమ్మవా? కావాలంటే చూడు, చూపిస్తాను అంటూ మొబైల్ తీసుకొని వీడియో కాల్ చేసి అవనికి చూపిస్తున్నాడు. అందరూ హాస్పిటల్ బయట టెన్షన్గా చూస్తున్నారు. అందరినీ చూస్తున్న తన కళ్ళు మాత్రం నీళ్ళ కోసం వెతుకుతున్నాయి. ఐసీయూలో హెడ్ మొత్తం కట్టులతో ప్రాణాలతో పోరాడుతున్న నీళ్ళను అలా చూడగానే తన గుండె అలా ఆగి మళ్ళీ కొట్టుకుంది. నీల్ గారు ఏం చేసావు? నా భర్తను ఏం చేశావు అంటూ విద్యుత్ కాలర్ పట్టుకుంటూ అడుగుతుంటే
ఐ స్వేర్ ఆన్ యూ బేబీ, నేనేం చేయలేదు. నిన్న వాడే యాక్సిడెంట్ చేసుకున్నాడు. నేను చాలా బాధపడుతున్నా. వాడు కోలుకోవాలని నేనే ఆ దేవుణ్ణి కోరుకుంటూ గుళ్ళో అన్నదానాలు పూజలు చేయిస్తున్నా. నా శత్రువు ఇలా చావటం నాకిష్టం లేదు అంటూ ఆవని చేతులు వదిలించుకుంటాడు. విద్యుత్, నన్ను నీల్ దగ్గరికి తీసుకెళ్ళు, నీకు దండం పెడతాను, తనని ఒక్కసారి చూడాలని ఉంది. "హ్మ్, నువ్వు బతిమాలినా, ఏడ్చినా, చచ్చినా నిన్ను నీ మొగుని కలవనివ్వను. నా ప్లాన్స్ అన్నీ నువ్వు ప్రెగ్నెంట్ అనే ఒక్క మాటతో నాశనం చేశావు." వెంటనే నా ప్లాన్ చేంజ్ చేశాను. ఇకపై కలవాలి అనుకున్నా ఈ పంచవెన్నెల రామచిలుకను కలవలేడు. నీల్కి అందకుండా సప్త సముద్రాల వెనక అద్దాల మేడలో నిన్ను నా రాణిలా చూసుకుంటాను. ఇంకా నీకు నేనే దిక్కు బేబీ అంటూ అవని బుగ్గలు నొక్కుతూ అంటాడు. నాండి, నువ్వు చాలా అదృష్టవంతురాలివే. లోపలికి అడుగుపెట్టి ఆ అవనిని బయటకు గెంటేశావు. అమ్మవు అవుతూ నీళ్లు ఏకంగా పైకే పంపిస్తున్నావు. ఇప్పుడు ఏకంగా సగం ఆస్తికి మొత్తానికి వారసురాలవుతున్నావు. నువ్వు ఆస్తి మొత్తం నా చేతిలో పెట్టు, నేను వడ్డీకి తిప్పి నీ ఆస్తి మొత్తం డబల్ చేసేస్తాను. ఓవర్ నైట్లో ఇంత అదృష్టం వచ్చిందేంటే, నీల్ పోయాడు అనే గుడ్ న్యూస్ ఎప్పుడు వింటామో అంటూ పద్దమ్మ పద్దులేసుకుంటూ చూస్తుంది. నీల్కి ఏమైనా అయితే ఓవర్ నైట్లో బికారులం అవుతాము. హౌరా బ్రిడ్జ్ పక్కన నేను చల్లా పునుగులు వేస్తే నువ్వు ప్లేట్స్ క్లీన్ చెయ్యాలి. వదిన, అత్తయ్య, పద్దు నాండి ఇద్దరు ఒకేసారి అంటారు. నేను చెప్పకపోయినా జరిగేది అదే. నీల్ పోతే ఆస్తి మనకే వస్తుంది అంటే ఇన్ని రోజులు నీల్ ఉండేవాడా? ఎప్పుడో చచ్చేవాడు. నీల్కి ఏమైనా అయితే ఆస్తి మొత్తం చైల్డ్ హార్ట్ కేర్ సొసైటీకి వెళ్ళిపోతుంది. మనం కట్టుబట్టలతో బయట నిలబడాలి. అయినా 75% వస్తుంది చాలదా? మొత్తం కావాలనే ఆశ నాకన్నా దారుణంగా ఆలోచిస్తున్నారు. ఆశి కానీ నా అత్త కానీ వింటే మీ ఇద్దరికీ ఉండేది. నీల్ బాగుండాలి. నీల్ బాగుంటేనే మనం బాగుంటాం. పదండి. వామ్మో, ఇదేం గోలే, కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టు ఉంది. ఏమోలే, చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే దక్కుదాల. జాగ్రత్త, అసలే కడుపులో 1000 కోట్ల వారసుడున్నాడు. వాడికి లోపల వేడిగా ఉంటుందేమో, ఏసీలోకి పద. అబ్బా, నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు మామ్. వాడు మన గోల్డ్ బాబు, ఆ మాత్రం ఉండాలే. పద పద. అసలే మనం రాబోయే కాలంలో కాబోయే కోటీశ్వరులం. నాండి, అప్పుడు నాకు మంచి చీర, 7 వారాల నగలు అన్నీ కావాలి. అన్నీ వేసుకొని నేను సోఫాలో కూర్చొని అఖిలతో కాఫీ తెప్పించుకొని తాగుతూ, కాఫీలో ఉప్పు లేదని. కాఫీలో ఉప్పా? షుగర్ వేస్తే అసలే రేషన్ ఎక్కువ ఉంది, అదే ఉప్పు తక్కువే కదా. చా, అప్పుడు కూడా ఈ పిసినారి బుద్ధి మానుకోవా? ఆశి, డాక్టర్ ఏమన్నారు? పర్వాలేదు కదా? నీల్కి ఏం కాదు కదా? డాక్టర్స్ ఇంకా గ్యారెంటీ ఇవ్వలేదు. ఇంటర్నల్గా చాలా దెబ్బలు తగిలాయి. 72 అవర్స్ గడిస్తే కానీ సిచ్యువేషన్ చెప్పలేము అన్నారు. అది కూడా అన్నయ్య కాన్షియస్లోకి వస్తేనే అంటున్నారు. అన్నయ్యను అలా చూడలేకపోతున్నా డార్లింగ్, భయంగా ఉంది. నీల్కి ఏం కాదు ఆశి, నువ్వు గాబారా పడకు. ఇంతకంటే పెద్ద పెద్ద ఎదురు దెబ్బలే తట్టుకున్నాడు. ఈ దెబ్బలు వాడినేం చేయవు. ఆశి, నీల్కి ఇలా అయిందని తెలిస్తే అవని ఉండలేదు. ఎక్కడున్నా వచ్చేస్తుంది. అవనికి చెప్పి తీసుకురా. అవని వస్తే అన్న నీల్ స్పృహలోకి వస్తాడేమో. కానీ వాళ్ళు కనీసం వదినని కలవనివ్వటం లేదు. అలాంటిది వదినని పంపిస్తారా? అన్నయ్య కోసం ట్రై చేస్తాను. ఏం అవసరం లేదు. ఒకసారి ఇద్దరు వెళ్ళి ఏం వెలగబెట్టారు? ఆ అవని వెడ్డింగ్ కార్డ్ తీసుకొచ్చారు. ఇప్పుడెళ్ళి పెళ్లి భోజనం చేసి వస్తారా? ఆచి, నువ్వెక్కడికి వెళ్ళినా ఒప్పుకోను. నీల్ కోసం మంచి సంబంధం చూశాను. తనతోనే నీల్ పెళ్ళి. నీల్కి క్యూర్ అవగానే జరిగేది నీల్ మ్యారేజ్ మాత్రమే. ప్రతాప్ గారు, హాస్పిటల్లో ఇవన్నీ ఎందుకు? మన నీల్ బాబు బాగుంటే అంతే చాలు. అత్తయ్య గారు, మీరు వద్దన్నా అక్కడికి వెళ్ళారనే కోపంతోనే కదా బయటకు వెళ్ళి యాక్సిడెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అవనిని పిలిచి తన ప్రాణాల మీదకి తీసుకురాకండి. ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. ఫస్ట్ అఖిల చెప్పింది కూడా సుమిచితమే అనిపించింది వాళ్లకు. అవని దగ్గరికి వెళ్ళి వచ్చారు అని తెలిసే కదా నీల్ ఎందుకు వెళ్ళారు? నేను చెప్పినా నన్ను కాదని ఎందుకు వెళ్ళారు? నా మాట అంటే వాల్యూ లేదా అంటూ
కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన కాసేపటికే కదా యాక్సిడెంట్ అనే కాల్ వచ్చింది. ఇప్పుడు ఇదంతా కూడా వద్దు అనేసి ఇద్దరు సైలెంట్ అయ్యారు. డాక్టర్, మా అబ్బాయి ప్రతాప్ గారు ప్రతిసారి అడిగినా మేము కూడా అదే చెప్పాలి. బెటర్ అయితే ఇన్ఫామ్ చేస్తాం కదా. మీ అబ్బాయికి బతకాలనే ఆశ లేదు. ఫస్ట్ మెంటల్గా తను మెడిసిన్కి రియాక్ట్ అయితేనే కదా మేమిచ్చే మెడిసిన్ అయినా తన బాడీ మీద రియాక్ట్ అయ్యేది. ఇలానే కంటిన్యూ అయితే మాత్రం తను 72 అవర్స్ తర్వాత కోమాలోనే చనిపోతాడు. ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ అయితే ఇది అంటూ డాక్టర్ వెళ్ళిపోతాడు. ప్రతాప్ గారు, అఖిల వాడికి ఏమైనైతే ఐ కాంట్. వాడంటే నాకు కోపమే, కానీ అంతే ప్రేముంది. ఆ జగతి కోసం నన్ను దూరం పెట్టాడు, నాతో మాట్లాడాడు అనే కానీ వాడి మీద నాకేం పగలేదు. నా కొడుకు బాగుండాలి అనుకున్నా కానీ ఇలా అవుతుంది. పెద్ద కొడుకు నన్ను ఫస్ట్ టైం తండ్రిని చేశాడు. ఈరోజు ఇలా అంటుంటే నా వల్ల కావట్లేదు. ప్రతాప్ గారు, ఏం కాదులే, కూల్ అవ్వండి. అంకుల్, నీల్కి ఏం కాదులే, మీరు ధైర్యంగా ఉండండి. జాస్మిన్, ఇదెందుకు వచ్చింది? ఫస్ట్ దీన్ని వెళ్ళిపోమ్మను. వాట్ ఎల్స్? నీల్ నా ఫ్రెండ్ కదా, రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను. ప్రతాప్, ఇది హాస్పిటల్, ఎవరిని ఏమంటాం, వదిలే అంటూ అఖిల అనేసరికి జాస్మిన్ అక్కడే నీల్ దగ్గరే ఉంది. అవని, చూసావు కదా, ఇదే నువ్వుండే సంస్థానం, ఇక్కడ నువ్వే రాణి, నువ్వే బానిస అంటూ అవని కళ్ళకున్న కట్లు విప్పుతూ అవని ఎదురుగా కూర్చుంటూ అంటాడు. ఇప్పటి వరకు తన కళ్ళు క్లోజ్ చేసి ఉంచేసరికి అవని ఒక్కసారిగా ఆ లైట్ను చూడలేక కళ్ళు నలుపుతూ మొత్తం చూస్తుంది. లైట్స్తో ఫుల్లీ ఫర్నిచర్ మోడ్రన్ హంగులతో ఉంది. ఆ ఇల్లు ఎక్కడుందో కూడా తెలియక తనని అడిగిన తన మనసు కరగదని తెలిసినా కూడా విద్యుత్ని అడుగుతుంది. కాదు, బెగ్ చేస్తుంది. విద్యుత్, నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలే విద్యుత్. నాకు నీల్ గారిని చూడాలని ఉంది. అక్కడ తను అలా ఉంటే ఇక్కడ నా ప్రాణం పోతుంది. కాళ్ళు పట్టుకో, వదిలేస్తాను అంటూ విద్యుత్ నవ్వుతూ అంటుంటే అవని విద్యుత్ కాళ్ళను పట్టేసుకుంది. అబ్బో, మొగుడంటే చాలా ప్రేమ ఉన్నట్టుంది. ఇలా అంటే అలా చేసేశావు. నీ ప్రేమకి మెచ్చాను. నిన్ను వదిలేస్తున్నా, వెళ్ళిపో అవని, నేను ఆపను అంటూ అనేసరికి అవని ఆనందంగా నవ్వుతూ అక్కడి నుంచి డోర్ దగ్గరికి వచ్చిన డోర్ రావట్లేదు. అవని, నీకు 1 hour టైం ఇస్తున్నాను. అప్పటికి ఇక్కడే ఉంటే ఇక్కడే ఉంటావు. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ అంటూ అనేసరికి అవని డోర్ను ట్రై చేసి వేరే ఆప్షన్ ఉందేమో అని ఆశతో ఇల్లంతా తిరుగుతుంది. గ్లాస్ డోర్స్, విండోస్, వాట్ నాట్ ఎన్ని ట్రై చేస్తున్నా చివరికి బ్రేక్ చేయాలని చూస్తున్నా తన వల్ల కావట్లేదు. ఇల్లు మొత్తం సెక్యూర్డ్గా తను బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా అందులో తనను బంధించాడు అని తెలియడానికి అవనికి పెద్ద టైం పట్టలేదు. ఇంకా అక్కడి నుంచి కదల్లేనని తనకు బాగా అర్థమైంది. నీల్ గారు, తప్పు చేశాను. నీ మీద నా కోపం ఈరోజు నాకే శాపమైంది. ఆ రోజు నేను వెళ్ళిపోతాను అంటే ఉండిపో అని అడిగారు, కానీ ఎక్కడికి వెళ్ళేదని నన్ను ఆపేయచ్చు కదా, 2 కొట్టి ఉంచేయచ్చు కదా. ఇప్పుడు ఎప్పటికీ రాలేని విధంగా అయిపోయింది. ఎక్కడున్నానో కూడా ఎలా రావాలో కూడా తెలియటం లేదు. నిన్ను చూడాలని ఉంది అంటూ ఏడుస్తూ ఉంది. 5 4 3 2 1 టైమ్ ఈజ్ అప్. అయ్యో అయ్యో అయ్యయ్యో, వాట్ ఈజ్ దిస్? అవని, ఇక్కడే ఉన్నావా? నేను ఇంకా వెళ్ళిపోయి ఉంటావనుకున్నా. ఇల్లు మొత్తం చూసేసుకున్నావుగా. పారిపోయే విధంగా ఏమైనా ఉందా? ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? నీకు నేనేం చేశాను? అక్కడ నా భర్త హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నాడు. అసలు నీకేం కావాలి? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నాకు కావాల్సింది ఇచ్చేస్తావా? ఓపెన్గా అడిగేస్తున్నా. నువ్వే కావాలి అవని. స్టే విత్ మీ, చాలు, నిన్ను వదిలేస్తాను. నాకు నీ మీద పర్సనల్ గ్లాడ్జ్ లేదు, కోరిక మాత్రం ఉంది. కోర్స్ నీ అందం చూసిన తర్వాత అది డబల్ అయింది. బట్ నీల్ వైఫ్ నాతో ఉంది, నాతో పడుకుంది. ఐ జస్ట్ వాంట్ దిస్ ఓన్లీ. నేను అడిగింది నువ్వు చేస్తే, నువ్వు అడిగేది ఏదైనా చేస్తాను. నా ప్రాణమైనా తీసుకుంటాను, కానీ నేను నీతో అది చస్తే జరగదు. నేను తనువు మనసు నా భర్తకే సొంతం. నేనెప్పటికీ నీల్కి వైఫ్గానే ఉంటాను, కానీ నువ్వు చెప్పే కండిషన్కి ఒప్పుకోను. ఆడది మనసును తన శరీరాన్ని ఎప్పుడు ఒకరికే ఇస్తుంది. అది నేనెప్పుడో నా భర్తకి ఇచ్చేశాను.
ఇలాంటి ఊరకొక్కలు నా ఒంటి మీద చెయ్యి వేయాలి అనుకుంటే నన్ను నేను కాల్చుకొని చచ్చిపోతాను. హ్మ్. కాల్చుకుంటావు, చచ్చిపోతావు. ఆ తర్వాత ఏంటి బేబీ? నిన్నే కావాలనుకునే నీ మొగుడు ఉంటాడా? వాడు పోతాడు. కట్టుకున్న పెళ్ళాం ఎవడితోనో లేచిపోయింది అనే అవమానం తట్టుకోలేక వాడు పోతాడు. పాపం ఇంకా లోకం కూడా చూడలేదు. నీ కడుపులో పెరిగే నీల్ బిడ్డ కూడా అలానే చచ్చిపోతుంది. నువ్వు పోతే నీకంటే ముందు నీల్ పరువే పోతుంది. ది బెస్ట్ సీఈఓ నీల్ కన్నా వైఫ్ లేచిపోయింది అని అందరూ గుచ్చి నీ మొగుడు పరువు పోయేలా చేస్తాను. ఇదంతా తెలిసి ఇంకా చచ్చిపోదాం అని అనుకుంటున్నావా? మోకాళ్ళపై తల ఆనిస్తూ అవని విద్యుత్ చెప్పేదానికి బాధగా ఆగని కన్నీళ్లతో విద్యుత్ని చూస్తుంది. అవని, ఇప్పుడు చెప్పు, ఎందుకు అలా మ్యూట్ అయిపోయావు? నువ్వు పోతే నీ అత్తంటి పరువే పోయేలా చేస్తాను. నీ చావును కూడా నాకు ఫేవర్గా మార్చుకుంటాను. అదే ఉంటే ఇలానే ఉంటే తన జోలికి వెళ్ళను. నాతో ఉంటే నీ జోలికి రాను కదా. నిన్ను ఈ క్షణం బలవంతం చేసైనా నా సొంతం చేసుకోగలను. ఇక్కడ నిన్ను కాపాడేవాడే లేడు. కానీ ఆడపిల్ల తనకి తానుగా నా పక్కలోకి వస్తే, దట్టు నీల్గాడి వైఫ్, ఆ మజానే వేరు. ఆ ఫీల్ మాటల్లో చెప్పలేం. నీకు నువ్వుగా నవ్వుతూ నన్ను నీకు నచ్చింది చేసుకో అనే వరకు నీ మీద చెయ్యి కూడా వేయను బేబీ. విద్యుత్ అనే మాటలకు మొహాన్ని దాచేస్తూ ఏడుస్తుంది. ఏంటి, నేను నీ కంటికి రావణాసురుడిలాగా, ఏదో లంకలాగా, అందులో అశోకవనంలాగా కనిపిస్తుందా? ఎస్, ఈ లంకకు కింగ్ నేనే. ఐ ఆమ్ ద కింగ్ మేకర్ ఆఫ్ దిస్ కింగ్డమ్. ఆనాడు గీత దాటిన సీత కోసం రాముడు వచ్చాడు. కానీ ఇది ఆనాటి రామాయణం కాదు. నువ్వు సీత కాదు, వాడు రాముడు కాదు. బట్ నేను మాత్రం రావణాసురుడినే. నిన్ను కాపాడేవాడు ఎవడు రాడు అంటూ నవ్వుతాడు. గీతను దాటినా నీ నుదిటి రాతను మార్చడానికి వచ్చేది ఎవరు డార్లింగ్ అంటూ నవ్వుతూ అవని చేతులు పట్టుకుంటాడు. ఛీ, నన్ను తాకకు అని చెప్పా కదా. అవును, ఆనాడు లక్ష్మణరేఖ దాటిన సీత కోసం రాముడికి తమ్ముడి తోడు కోతి సాయం కావాల్సి వచ్చింది. అది ఆనాటి రామాయణం. నిజమే, నా మొగుడు రాముడు కాదు, నేను సీతను కాదు. కానీ పరాయి మగాడి భార్య మీద కన్నేసి తీసుకొచ్చిన నువ్వు మాత్రం రాక్షసుడివే. 10 తలలు ఉన్న రావణుడి రాజ్యం కూడా సీతను చేరపట్టినందుకే తుడిచిపెట్టుకుపోయింది. రాక్షస సంహారం జరిగి వారి తలలు నేల కోరికాయి. నువ్వతని కంటే గొప్ప కాదు కదా. నా భర్త వస్తాడు, నా కోసం వస్తాడు. తను ఇచ్చిన మాట తప్పడు. నేనెక్కడున్నా ఒక్క మాట చెప్తే నన్ను ఎత్తుకెళ్ళిపోతా అన్నాడు. నీకు సమాధానం చెప్పి నన్ను తీసుకెళ్తాడు. హోహోహో, మొగుడి పేరు చెప్పినా చాలు కోపం తన్నుకొస్తుంది. అక్కడ నా ఫ్రెండ్ ఎలా ఉన్నాడో, తన సిచ్యువేషన్ ఏంటో, అసలు ఉన్నాడో పోయాడో అనేసరికి అవని కళ్ళల్లో మొదలైన కంగారుకి నవ్వుతూ, అది నువ్వు ఇలాంటి డైలాగ్స్ చెప్పకుండా అలానే ఉండు అంటూ నవ్వుతాడు. విద్యుత్, నీళ్ళు ఒకసారి చూపించవా? చూడాలని ఉంది. డాక్టర్స్ ఏమంటున్నారు కనుక్కోవా? మొగుడి క్షేమం కోసం తాపిస్తున్నావు. మొగుడిని వదలకుండా ఉంటే నీకు రోజు ఇలాంటి గతి వచ్చేది కాదేమో బేబీ. పాపం, చూస్తుంటే జాలేస్తుంది. అసలే నా హార్ట్ చాలా సెన్సిటివ్. అది నీకే తెలియటం లేదంటూ వీడియో కాల్ చేస్తూ బయటికి వెళ్తాడు. జాస్మిన్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది? విద్యుత్, ఆపరేషన్ చేసినా రెస్పాన్స్ లేదు. మెడిసిన్కి రియాక్ట్ అవ్వటం లేదు. 72 అవర్స్ డెడ్ లైన్ దాటితే కోమాలోనే పోతాడు. ఓకే, వాడిని చూపించు. వాడి కోసం ఇక్కడ దీని అరణ్యరోదన చూడలేకపోతున్నా అంటూ అవని దగ్గరికి వెళ్తాడు. కంగ్రాట్స్ బేబీ, 72 అవర్స్లో నీ మొగుడు పోతున్నాడు. మెడిసిన్కి రెస్పాన్స్ లేదంట. ఇంకా నీకు లాస్ట్ హోప్ కూడా లేనట్టే. నీ లైఫ్ ఇక్కడే. నీళ్ళు బెడ్ మీద స్పృహ లేకుండా గాయాలతో కట్లతో చూసేసరికి అవనికి ఆ రోజు వెళ్లే ముందు తనను చూస్తున్న నీల్ మాత్రమే మెదులుతున్నాడు. మొబైల్ చేతిలోకి తీసుకుని స్క్రీన్ మీద నీళ్లు తడుముతుంది. నీల్, లేవండి. నీల్, మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నా. కాదని వచ్చేశానని కోపం వచ్చిందా? ఇంకెప్పుడు నీ మాట కాదనను. భయంగా ఉంది నీల్. నా ధైర్యమే మీరు. అలాంటిది మీరే ఇలా ఉంటే నేనెలా ఉండాలి? మీరు మారిపోయారు అన్నా కూడా నేను నమ్మలేదనే కదా నా మీద కోపం. మీ మాట నేను నమ్మాను.
నాకు మీరు కావాలి, మీరే కావాలి. నీ గతం వద్దు, ఏమొద్దు. నన్ను తీసుకెళ్ళిపోండి. నేను ఇక్కడ ఉండలేకపోతున్నా. నరకంగా ఉంది. నేను అడిగితే నా కోసం వస్తానన్నారు. అలా పడుకునే ఉన్నారు. లేవండి. మీకేమైనా అయితే నేనెవరితో గొడవ పడాలి? నేను అలిగితే బుజ్జగించేదెవరు? అసలు నన్ను భరించేదెవరు? నా ప్రాణం నీతో తీసుకెళ్తున్నావు, జాగ్రత్త అన్నావు. నేను నా మాట నిలబెట్టుకున్నా. నేనడిగితే నా కోసం వస్తానన్నావు. మీ మాట నిలబెట్టుకోండి. నన్ను తీసుకెళ్ళిపోండి నీల్. నీల్ 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 లేవండి నీల్ అంటూ ఏడుస్తుంది. హా, చాలు బేబీ అంటూ అవని చేతిలో మొబైల్ లాగేసుకుంటాడు. ఈ రోజుకి చాలా అలసిపోయావు, వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ అవని రూమ్ నుంచి బయటకు వస్తాడు. బేబ్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది ఎవ్రీ సెకండ్ నాకు అప్డేట్ చేయి. విద్యుత్ నీల్ కాన్షియస్లోకి వచ్చాడు. అవనితో మాట్లాడుతున్నప్పుడే తను కాన్షియస్లోకి వచ్చాడు. అసలు బతకటం కష్టమన్నారు, బతికినా కోమాలో ఉంటాడు అన్నవాడు అవని మాటలకు రెస్పాండ్ అయ్యాడు. వాట్ ఎల్స్? మనకు కావాల్సింది వాడు ప్రాణాలతో ఉండటమే కదా. కానీ వాళ్ళ మధ్య రిలేషన్ మరి ఇంత స్ట్రాంగ్ అంటేనే నమ్మలేకపోతున్నా. అక్కడేం అవుతుందో నాకు ఎవ్రీ మినిట్ చెప్తూ ఉండు. డాక్టర్, ఏమైంది మా నీల్కి? ఏం కాదు కదా అంటూ అడుగుతున్నాడు ప్రతాప్. మిరాకిల్, నీల్ మా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నాడు. తన బాడీ పల్స్ రేట్ కూడా నార్మల్ స్టేజ్కి వచ్చింది. దీనంతటికీ రీజన్ మాత్రం మేము కాదు, తనలో బతకాలనే విల్ పవర్. అదే తనను ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యేలా చేస్తుంది. ఇదంతా నీ వల్లే కదా. నువ్వే కదా నీల్ దగ్గర ఉన్నావు. నువ్వు వచ్చిన తర్వాతే నీల్ నార్మల్ అయ్యాడు. ప్రతాప్ గారు, ఈ అమ్మాయి వల్లే నీల్ మళ్ళీ నార్మల్ అవుతున్నాడు. ఈ అమ్మాయి నీల్ పక్కనే ఉంటే తను త్వరగా క్యూర్ అవుతాడు అంటూ జాస్మిన్ను చూస్తూ అంటాడు డాక్టర్. ఓ, వీళ్ళు నేనేదో చేశాననుకుంటున్నారా? ఫ్రీగా వచ్చే క్రెడిట్ నేనెందుకు వదులుకోవాలి? నాదేం లేదు డాక్టర్. నీల్ మీద నాకున్న ప్రేమ తనకి తెలిసేలా చెప్పాను. నీల్ అంటే నాకెప్పటికీ ప్రాణం. కానీ అంకుల్ కోసం నీల్ను వదిలి వెళ్ళిపోయాను. ఇప్పుడు నీల్ అలా బెడ్ మీద ఉంటే తెలిసి రాకుండా ఉంటానా? ప్రతాప్ గారు, మీ అబ్బాయి బతకడానికి రీజన్ ఈ అమ్మాయి. తను మీ అబ్బాయి పక్కనే ఉంటే చాలా త్వరగా రికవర్ అవుతాడు. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. అవని, నువ్వు నీ మొగుడితో మాట్లాడడం నాకు ఇలా కలిసొస్తుంది అనుకోలేదు. మొత్తానికి నీల్ను కాపాడిన క్రెడిట్ నాకే ఇచ్చేశారు. అంకుల్, నీల్కి ఎలా ఉందో చూసి వెళ్దామని వచ్చాను. చూశాను, వెళ్ళిపోతున్నా. మళ్ళీ నీల్ లైఫ్లోకి రాను. జాస్మిన్, ఆగు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఈరోజు నీ వల్లే నా కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు. వాడి ప్రాణాలు నిలబెట్టి అలా వెళ్ళిపోతావా? నువ్వంటే నా కొడుక్కి ఎంత ప్రేమ లేకపోతే నీ కోసం చావు నుంచి పోరాడి బతుకుతాడు. నువ్వు వస్తేనే నా కొడుకు బాగయ్యాడు. నువ్వు వాడి పక్కనే ఉంటే నీల్ మామూలు అవుతాడు. ఆ రోజు మీ ప్రేమను అర్థం చేసుకోలేక నిన్ను కాదన్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నా, నువ్వే నా కోడలివి. నీకు నీల్కి పెళ్ళి నేను జరిపిస్తాను. విడదీసిన నేనే మిమ్మల్ని కలుపుతాను. నా కొడుకును పెళ్లి చేసుకుంటావా జాస్మిన్? ప్రతాప్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నీల్కి పెళ్ళై పెళ్ళాం కూడా ఉంది. ఆ మహాతల్లి ఇంట్లోకి రావటం వల్లే నా కొడుకు ఇలా అయ్యాడు. జాస్మిన్ వచ్చి వాడి ప్రాణాలు కాపాడుకుంది. ఇంకా చాలు. నేనే మారి వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుంటే మీకేం ప్రాబ్లం? అయినా అది నీళ్లు వద్దని మళ్ళీ పెళ్లి చేసుకుంటే లేదు. కానీ నేను నా కొడుక్కి మళ్ళీ పెళ్లి చేస్తాను అంటే వచ్చిందా? ఇక నుంచి జాస్మిన్ మనతోనే ఉంటుంది. జాస్మిన్కి నీల్కి పెళ్లి జరుగుతుంది, జరగాలి. ఆ అవనికి బుద్ధి రావాలంటే ఇలానే చేయాలి, చేస్తాను. ఊడి అమ్మ బడవ, తంతే బూరెలా బుట్టలో పడటం అంటే ఇదేనేమో. ఏదో మనీ ఇస్తాననుకుంటే ఏకంగా మనీ ప్లాంట్నే ఇస్తానంటున్నాడు. ఎలాగో అవనిని విద్యుత్ వదలడు. ఇక్కడ నీల్ పక్కన ప్లేస్ను నేను ఫిల్ చేసేస్తే కోట్లకి వారసురాలు అవ్వచ్చు. కొంచెం కష్టమైనా కూడా పర్లేదు, ట్రై చేయొచ్చు అనేసి మనసులోనే మేడలు కట్టేస్తుంది జాస్మిన్. ప్రతాప్, అమ్మ, ఇన్ని రోజులు వాడికి నచ్చింది, మీకు నచ్చింది చేశారు. వాడు నా కన్న కొడుకు. వాడి విషయంలో నాకు నచ్చింది చేయొద్దా? జాస్మిన్, నీల్ పెళ్ళి జరిగి తీరాలి. నేనే వాళ్ళ పెళ్ళి చేస్తాను. జాస్మిన్ను నా ఇంటి కోడల్ని చేసుకుంటాను. హోహోహో, ఈ ట్విస్ట్ ఎవరైనా ఇమాజిన్ చేశారా? అవనికి నీల్ మీద ఉన్నది కోపమే,
కానీ అంతకంటే ప్రేమ ఎక్కువే ఉంది. అందుకే అవని ప్రేమ నీల్ మీద కోపాన్ని తీసేసింది. కానీ ఒక్కసారి దూరమైతే దగ్గరవ్వాలంటే అంత తేలిక కాదు. గీతను దాటిన సీత కథ రావణ లంకను చేరింది. మాటను దాటిన అవని కథ ఏ తీరం చేరుతుందో. అవని అల్లరిని మిస్ అవ్వర్లే కానీ వాళ్ళు కలవడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. నీల్ క్యూర్ అవ్వాలి, అవని గురించి నిజాలు తెలుసుకోవాలి, తనను కనిపెట్టాలి కదా. కాబట్టి ఆలోపు నీల్ కన్నా కళ్యాణం చూసేయండి. మీకు సీక్రెట్ చెప్పనా? నీల్ జాస్మిన్తో పెళ్ళికి ఒప్పుకుంటున్నాడు. కానీ ఎలా అనేసి అనుకుంటున్నారు? నీల్ గతం మర్చిపోతాడు అనుకుంటున్నారా? అంత లేదు. నీల్కి గతం గుర్తుంది, కానీ పెళ్ళికి ఒప్పిస్తున్నా. ఎలానో మీకేమైనా తెలుసా? తెలిస్తే తెలుసుగా కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.